గోవింద 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 గోవింద. చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన జేఈఓ గారు డాక్టర్ శరత్ గారికి, అలాగే చిన్నంగారి రమణ గారికి, స్విమ్స్ డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళమ్మ తల్లులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత ఒక భక్తి ఛానల్లో కొత్త కార్యక్రమము ఈరోజు శరత్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఇంకా బోర్డు మెంబర్లు అందరం కూడా, అధికారులు, వీరందరూ కూడా టీటీడీని ఎలాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందేదానికి మేమందరం ఎలా కృషి చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు శరత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శరత్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థల్లో అయితేనేమి, ఇంకా అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ టీటీడీ ఎంప్లాయీస్ని ప్రోత్సహిస్తూ ఈ టీటీడీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా వారిని మేము అభినందించాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయటం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ వారం చేయటానికి వారు నిర్ణయించినట్టు, ఈ భక్తి ఛానల్ వారు నిర్ణయించినట్టు చెప్పడం జరిగింది. ఇది గ్రామాల్లో ప్రతి నగరంలోనూ ఈ భక్తి ఛానల్ ఉన్న ప్రతి చోట కూడా దీన్ని చూపించబడద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే దీపం గురించి చెప్పక్కర్లేదు. ప్రతి దానికి మనం దీపంతో మనం స్టార్ట్ చేసుకుంటాము. ఈ దైవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మహిళలందరూ మరింతగా ఉపయోగించుకోవాలా అని చెప్పని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరి పర్మిషన్ తోటి నేను వెళ్ళాల్సి వస్తుంది. సారీ అమ్మా. థ్యాంక్ యూ మేడం. 5 minutes మేడం. సరే మేడం. అదే మేడం. స్వామి స్వామి అన్న హారతి. మహాలక్ష్మి అమ్మవారికి హారతి కార్యక్రమం జరుగుతూ ఉంది. కర్తల మండల సభ్యులు అనువాక లక్ష్మి గారు, అన్నగారు భానుప్రకాష్ రెడ్డి,
తిరుమల తిరుపతి దేవస్థానంలో సంయుక్త కార్యనిర్వహణాధికారి, మనందరికీ ఎంతో పూజ్యులైనటువంటి పెద్దలు డాక్టర్ శరత్ గారు, ఇందాక పనబాక లక్ష్మి గారు చెప్పినట్టుగా వారి పేరులో శరదృతువు ఉన్నా కానీ వరాలు వర్షించడంలో వర్ష ఋతువు మనకు పరిపాలనలో కూడా అటువంటి మహానుభావులు మనకు ఇచ్చేశారు. చాలా ఆనందం అందరికీ కూడాను. ఇప్పుడు మన జేఈఓ గారు వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మంచి శుభదినం, అమ్మవారి దినం. ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి దీపా పూజ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఇప్పుడే మేడం పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు భానుప్రకాష్ రెడ్డి గారు, సభాధ్యక్షులు మేడసాని మోహన్ గారు, సిపిఆర్ఓ రవి గారు, సిమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారు, ఈ కార్యక్రమానికి కర్త మా సిపిఓ చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ గారు, వారికి సహకరిస్తున్న మా ఎంటైర్ ఎస్విబిసి సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన అయ్యవార్లు, భజన కళాకారులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అందరికీ ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మీయ నమః, ఓం పద్మావతియే నమః. ముఖ్యంగా ఎస్విబిసిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్యంగా భక్తి ప్రపత్తులు, ధర్మ ప్రచారం చేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి ఎల్లప్పుడూ ఆ విధమైన స్వామివారి కైంకర్యాలు, సేవలు, అమ్మవారి కైంకర్యాలు, సేవలు, దానికి సంబంధించిన ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు, ఇక్కడ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంతో వెలిసి ఉన్నారు. వారి కృపతోటి ఎస్విబిసి ఇంకా బాగా చేయండి అని చెప్పి టీటీడీ బోర్డ్ చైర్మన్ వారు, బోర్డు సభ్యులందరూ, మా ఈఓ గారు రవీంద్ర సార్, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు, వారందరి సహకారంతో ఒక కొత్త కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వారందరూ మహాలక్ష్మి దీప పూజ చేస్తామంటే ప్లీజ్ గో హెడ్ అని ఏ ఒక్కరు కానీ మనం ఇది వద్దని చెప్పలేదు. సో అందరూ ఒక సహకారం, సపోర్ట్ ఆ విధంగా ఉంది. మేము జస్ట్ భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి వాట్సాపే పంపించాం. అయినా కానీ ఎస్, ఈ కార్యక్రమంలో నేను ఉంటానని రావటం జరిగింది. నిజంగా మా ఎస్విబిసి తరపున, టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్ని పనులున్నా మరి నేను వెళ్తున్నానంటే, లేదు మేడం, ఇక్కడ అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఉన్నారు, మీరు వచ్చిపోవాలంటే పనబాక లక్ష్మి మేడం గారు కూడా జస్ట్ 6:30 ఇప్పుడు ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేయకుండా రేణిగుంటలో క్యాచ్ చేస్తా కానీ ప్రోగ్రాం వచ్చిపోతున్నారు. వారికి కూడా ఎస్విబిసి టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే సాక్షాత్తు ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు ఉన్నారు, ఇక్కడే చూస్తున్నారు. మరి మహాలక్ష్మి అమ్మవారి పూజ అంటే మరి ఐశ్వర్యానికి, సంపదకి, సౌభాగ్యానికి, ప్రశాంతతకి, వెలుగుకి అనుగ్రహం ఎవరా అంటే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి మహాలక్ష్మి అమ్మవారి దీప పూజతోటి, దీపం జ్యోతి పరబ్రహ్మ, ఒక్క దీపం వెలిగిస్తే అక్కడ ఉన్న అంధకారం వెళ్ళిపోతుంది. అలాంటి సత్సంకల్పంతో మీ ప్రతి ఇంటిలో వెలుగు రావాలి, మీ ప్రతి ఇంటిలో సౌభాగ్యం రావాలి, మీ ప్రతి ఇంటిలో ప్రశాంతత రావాలి, మీ ఇంటిలో అంధకారం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష కార్యక్రమం, అంటే నార్మల్గా ప్రోగ్రాం రికార్డ్ చేసి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు, కానీ స్వతహాగా ఇక్కడ మిమ్మల్ని పిలిపించి
కిట్తో సహా మొత్తం పూజా సామాగ్రితో సహా మీకు ఇచ్చి మీ చేతితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేపిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. అదే కాకుండా ఈ కార్యక్రమం ఇప్పుడు లైవ్గా నడుస్తుంది. చూస్తున్న వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారికి మహాలక్ష్మి వారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి ఆ అమ్మవారిని మీరందరి తరపున, మా టీటీడీ బోర్డు తరపున, ఈఓ గారి తరపున, ఇక్కడ విచ్చేసిన అతిథుల తరపున మేము ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఒకటే మాట, దీపం ఉన్న దగ్గర ఏమవుతుంది? దీపం ఉన్న దగ్గర అంధకారం ఉండదు. మహాలక్ష్మి అమ్మవారు ఉన్న దగ్గర దరిద్రం ఉండదు. సింపుల్. కాబట్టి ఈ మహాలక్ష్మి దీప పూజని మీరు మనస్సుతోటి మంచిగా చేస్తే, ప్రత్యక్షంగా మీరు చేస్తున్నారు కాబట్టి అమ్మవారి ప్రత్యక్షంగా ప్రసరణ మీకు జరుగుతుంది. ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం భానుప్రకాష్ రెడ్డి సార్ కోసం ఒకటే మాట, అంటే ఇది ఈరోజు ఈ మొదటి కార్యక్రమం ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రారంభమై ప్రతి నెల 2వ శుక్రవారం ఈ రాష్ట్రమంతా తీసుకుపోవాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి మరి నేను ఉన్నానని మేడసాని మోహన్ అన్న కూడా వచ్చేసి ఉన్నారు. వారు కూడా దీని మీద వేదంలో ఏముంది అనేది కూడా మీకు అందరికీ తెలియజేయటం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి ధర్మ ప్రచారంలో భాగంగా, భక్తిని పెంపొందించేలో భాగంగా మరి ఎస్విబిసి ప్రత్యక్ష కార్యక్రమాన్ని, లైవ్ ప్రోగ్రామ్ని ఎవ్రీ మంత్ 2వ శుక్రవారం మరి ఈ టైంలో ఎప్పుడు జరుగుతుంది. సో మీరు ఈరోజు మార్గదర్శకులు అయినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ మా ఎస్విబిసి ఛానల్ ద్వారా, టీటీడీ యాజమాన్యం ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓం నమో మహాలక్ష్మీ నమః. ఓం నమో వెంకటేశాయ. పూజ్యులు శ్రీ శరత్ గారు ఎంతో ఉత్తేజకరమైనటువంటి అంశాలతో కూడినటువంటి సందేశాన్ని అందరికీ కూడా భక్తులకి అందరికీ అందించారు. ఈ దీప పూజలో ఉన్నటువంటి నేపథ్యాన్ని, ఆంతర్యాన్ని, ఏ మహత్తర సంకల్పంతో ఈ కైంకర్యం నిర్వహించబోతున్నామో మనమంతా వారు స్పష్టంగా మనకు సెలవిచ్చారు. అదే స్ఫూర్తితో పురోగమించవలసిందిగా నేను భక్తలోకాన్ని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ ఆత్మీయులు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు, పెద్దలు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు అన్నగారు మాట్లాడతారు. వారి సందేశాన్ని ఇస్తారు. పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానాల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శరత్ గారికి, మేడసాని మోహన్ గారికి, స్విమ్స్ డైరెక్టర్ రవి గారికి, అలాగే మా పిఆర్ఓ రవి గారికి, ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకొని వస్తున్నటువంటి ఎస్విబిసి నుండి శ్రీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మిత్రులారా, చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి నేను భావిస్తున్నా మిత్రులారా. ఎందుకంటే శుక్రవారం ఈరోజు ఉదయమే స్వామివారి అభిషేక సేవలో వెళ్ళి స్వామివారిని చూడడం జరిగింది. స్వామివారికి గుండె మీద లక్ష్మి ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని నిత్యం స్వామివారి చెంతనే ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం, దీపం, ఇంతకుముందు శరత్ గారు చెప్పారు, దీపం ఎక్కడుంటే అక్కడ దరిద్రం ఉండదు అని. కాబట్టి మన ఇళ్లల్లో అందుకనే తెల్లారితో లేస్తానే మన సాంప్రదాయాలు, ఉదయం దీపము, సాయంత్రం దీపం పెడతాం ఇంట్లో. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి మిత్రులారా. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఈరోజు ఈ డిజిటల్ యుగం అంటారు దీన్ని. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంత డివోషనల్గా మన సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ సంకల్పం, ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం మీద గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో దాడి జరుగుతుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకున్న నైతిక బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది మిత్రులారా. టీటీడీ ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం చేస్తుంది.
స్వార్థం కోసం చేయదు, వ్యక్తి కోసం చేయదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టు ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబో రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి నాకైతే చాలా సంతోషం. ఒక మంచి టీంని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అధికారులు కానీ బోర్డు కానీ అందరు కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాలని భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేమందరం చేసే సంకల్పాన్ని ఆ దేవదేవుడు మా అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రధాన ధ్యేయం సనాతన ధార్మిక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో పురోగమించడమే. అందుకే ఈ కార్యక్రమాలని సారాంశంతో మన పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. గృహిణులంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీప పూజ కోసం భక్తి ప్రపత్తులతో, శరణాగతితో, కైంకర్య భావనతో మీరంతా కూడా ఎంతో వ్యగ్రంగా వేచి చూస్తూ ఉన్నారు. అటువంటి మీ భక్తి ప్రపత్తులన్నీ కూడా ఇంకా ప్రవర్ధమానం కావాలని అన్నమాచార్య సంకీర్తనలు, తాళ్లపాక అన్నమాచార్యుల వారు జగన్మాత అయినటువంటి అలమేలు మంగపై రచించినటువంటి కొన్ని వేల కీర్తనలలో కొన్ని కీర్తనలు కంటి శుక్రవారము అటువంటి ప్రముఖమైన ఈరోజు శుక్రవారము అదే ప్రారంభిస్తున్నాము. ఆ కీర్తనతో ప్రారంభించి అన్నమాచార్య సంకీర్తన మాధుర్యాన్ని అందరూ చవి చూడవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు పేరులో శరత్ అయినా వర్షం
लक्ष्मीपतिं देवं शङ्खचक्रगदाधरं विद्यामूर्तिं हयग्रीवं शब्दार्थज्ञानलब्धये अमृतात्मा तमेघापम् अमृताहरणं विभुं पाञ्चरात्रागमाचार्यं वन्दे वैकुण्ठभूपतिं नमः सकलकल्याणदायिने शेषसायिने निर्मलानन्दकल्याणनिधये विष्णवे नमः नमः सकलकल्याणदायिने चक्रपाणये विषयार्णवमग्नानां समुद्धरणहेतवे नमः सदसस्पदये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावधः कुरु सर्वमायुरुपासताम् మా అందరూ మేము చెప్పేది ఒక్కసారి మీరందరూ కూడా
పునశ్చరణ చేయండి. నమస్తే నమస్తే సింధుతనయే సింధుతనయే నమశ్చంద్ర నమశ్చంద్ర సహోదరి సహోదరి నమః కమల నమః కమల వాసిన్యై వాసిన్యై త్రయ్యంతాద్యై త్రయ్యంత్యార్త్యై నమో నమః. నమో నమః. శ్రీ శ్రీ గోవింద 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 మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే అష్టావింశతి అష్టావింశతి తమే తమే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబోద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమాణేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శ్రీ శ్రీ పరాభవ పరాభవ నామ నామ సంవత్సరే సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే జ్యేష్ఠమాసే శుక్లపక్షే శుక్లపక్షే పంచమ్యాం పంచమ్యాం శుభతిథౌ శుభదితౌ వాసరః వాసరః వాసరస్తు వాసరస్తు భృగువాసరే భృగువాసరే ఆశ్లేష ఆశ్లేష నక్షత్ర నక్షత్ర యుక్త యుక్త శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ సకల సకల విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభదితో ఆదివరాహ ఆదివరాహ క్షేత్రే క్షేత్రే శ్రీపతి శ్రీపతి క్షేత్రే క్షేత్రే అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతః భగవతః వాసుదేవస్య వాసుదేవస్య పరవ్యూహ పరవ్యూహ విభవ విభవ అంతర్యామి అంతర్యామి అర్చావతార అర్చావతార స్వరూపస్య స్వరూపస్య శ్రీ శ్రీ శ్రీనివాసస్య శ్రీనివాసస్య దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్యాః అస్యాః దేవదేవ్యాః దేవదేవ్యాః భగవత్యాః భగవత్యాః శ్రీమహాలక్ష్మ్యాః శ్రీమహాలక్ష్మ్యాః ప్రీత్యర్థం ప్రీత్యర్థం విశ్వశాంత్యర్థం విశ్వశాంత్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం సంకల్పిత సంకల్పిత శ్రీమహాలక్ష్మి శ్రీమహాలక్ష్మి దీప దీప ఆరాధన ఆరాధన కర్మణి కర్మణి అస్య అస్య యజమానస్య యజమానస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య అందరూ మీ గోత్రము పేరు మీ యొక్క వంశం యొక్క గోత్రం పేర్లు అందరూ మనస్సులో స్మరణ చేసుకోండి. చెప్పండి అమ్మా. సహకుటుంబస్య సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రకస్య సపౌత్రకస్య సపౌత్రకస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక ఆదిదైవిక ఆదిదైవిక తాపత్రయ తాపత్రయ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వమంగళ సర్వమంగళ కార్యాణి కార్యాణి ఆనుకూల్యత ఆనుకూల్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే అలక్ష్మి అలక్ష్మి నిర్గమన నిర్గమణ ద్వారా ద్వారా స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనసి స్థిత మనసి స్థిత
అజ్ఞాన అజ్ఞాన నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సుజ్ఞాన సుజ్ఞాన ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం యోషితాం యోషితాం దీర్ఘ దీర్ఘ సౌమంగళ్య సౌమంగళ్య సౌభాగ్య సౌభాగ్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం చింతిత చింతిత సర్వకార్యాణి సర్వకార్యాణి ఆనుకూల్యత ఆనుకూల్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధనకనక ధనకనక వస్తువాహన వస్తువాహన సర్వసమృద్ధి సర్వసమృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ వంశ వంశ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అష్టలక్ష్మి అష్టలక్ష్మి పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్ష కృపాకటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనోవికాసార్థం మనోవికాసార్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం విశ్వశాంత్యర్థం విశ్వశాంత్యర్థం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దీప దీప ఆరాధనం ఆరాధనం వయం వయం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పాద పాద అరవింద అరవింద అర్పణం అర్పణం అస్తు అస్తు భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవత కర్మ కరిష్యామి విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం ధనుజ విభవం సూత్రవత్యా సమేతం. అందరూ మీ దగ్గర ఉన్న దీపాన్ని సాయం సంధ్యా దీపాన్ని నమస్కరించి అమ్మవారిని ప్రార్థించి దీప ఆరాధనని చేయండి. దీపాన్ని అగ్ని ద్వారా వెలిగించండి. మంగళవాద్యం.
हिरण्यवर्णाश्रुतयः पावकाया सुजातः कश्यपो यास्विन्द्रः अग्नीया गर्भं दधिरे विरूपास्थाना पश्यग्रस्यो न भवन्तु या सागो राजा वरुणो याति मध्ये सत्यान्द्रदे अपपश्यञ्जनानाम् मधुश्चुदश्चुदयो या पावकास्तान आपश्यग्रस्यो न भवन्तु यासान् देवादिवि कृण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं वयसोन्दन्ति शुक्रास्थान आपश्यग्रस्यो न भवन्तु शिवेन मा चक्षुषा पश्यतापश्शिवया तनुवोपस्पृशतत्वचं मे सर्वागो अग्निगो रप्सुषतो हुवे वो मयि वज्जो बलमोदो निधत्ता पवमानः सुवर्जनः पवित्रेण विदर्शनी यपोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवद् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीर्यते अग्ने क्रत्वा क्रतोगं गृणो यत्ते पवित्रमर्चिषि अग्ने मृतमन्तरा ब्रह्मदेन पुनीमहे उपाभ्यां देवसविता पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्वै भग्वेस्तनवो वेदपुष्टाः त्वया मदन्तस्वधमार्गेषु वयग्स्यामपदयोरयेना वैश्वानरो लक्ष्मीभिर्मा पुनातु वादप्राणेने शिरोमयो भू द्यावा पृथिवी पयसा पयोभिः रतावरी यज्ञये मा पुनीता बृहद्भिः सवितस्तुभिः वरजिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतगो रसं सर्वगो सबोधमश्नाति स्वदिदं मादरिष्वना पावमानीर्य अध्येति ऋषभिः संहृतगं रसं सर्वगो सरस्वतीर्वे चेरगो सर्पिर्मधोदकम् पावमानी स्वस्तयनीः सुदुघा हि पयस्वतीः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हिदं पावमानीर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्जयन्तु नः देवीर्देवीर्समावृताः पावमानी स्वस्तयनीः सुदुघा हि घृतश्चितः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगं हिदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोद्यामकं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सामा पुनातु सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवः सुवः तत्संयोरावृणीमहे गादयज्ञाय गादयज्ञपदये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्चिकातु भेषजम् शन्नो अस्तु द्विपदे
शञ्चतुष्पदे ॐ शान्तिः 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 स्थानानि देशानि सहस्रबाहुर्वरेण्यनामा विरजांसि नामा तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् ओष्पदे प्रजानि गस्मान् स्वामेजो अनमेवो भवाः यद्वेमहे प्रतिदन्नो जुषत्सजन्नजेधिज्यपदे झञ्झरुष्पदे वासोष्पदे जग्मजा सगोदरारे दक्षे महिरन्वया गाधुमज्जा आवहक्षेमपदयोगे वरन्नो यूजुं पारस्वस्तिभिः सदा नः अमीवः वास्तोत्परे विश्वारूपाण्याविशन् सखासु एव येधिनः शुभगो शुभम् పుష్పాన్ని మీ చేతిలో ఉంచి మీ దగ్గర ఉన్నటువంటి ఆ సూత్రానికి ఆ రక్షాబంధన దారం అనేటువంటి దారానికి మేము చెప్పిన విధంగా చెప్పుకొని ఆ పుష్పాన్ని అక్కడ సమర్పించండి. భగవన్ భగవన్ దేవదేవేశ దేవదేవేశ శంఖచక్ర శంఖచక్ర గదాధర గదాధర రక్షార్థం త్వాం దేవేశ దేవేశ అనుజ్ఞాం అనుజ్ఞా దేహి మే ప్రభో ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క 12 సంవత్సరముల తపస్సు చేత ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీప పూజ అనేటువంటిది మనోవికాసానికి అజ్ఞానం అనేటువంటి ఒక అంధకారాన్ని మనలో నివృత్తి చేసి జ్ఞానం అనేటువంటి దీపజ్యోతిని కలిగింపచేసేది. అందులో మహాలక్ష్మి అని శబ్దానికి అర్థం ఏంటంటే అండపిండ బ్రహ్మాండాదులలో ఈవిడ చేత అన్నీ చూడబడేది. లక్ష్యతే, ఆవిడ చూడని ప్రదేశం అంటూ ఏది ఉండదు. ఆవిడ మనందరితో పాటు ఎక్కడైనా ఆవిడ యొక్క దృష్టి ఉంటుంది అని మహాలక్ష్మి అన్న శబ్దానికి అర్థం. ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఈరోజు మనం దీప పూజతో మనం అర్చిస్తాం, అమ్మవారిని ఆరాధిస్తాం. మీరు ఆ రక్షాబంధన దారాన్ని ఇప్పుడు మేము వేదోక్తంగా ఇక్కడ చేసేటువంటి కైంకర్యంలో మీరు శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత అమ్మవారికి రక్షాబంధన దారాన్ని మేము సమర్పించిన తరువాత, అమ్మవారి ఆరాధన తరువాత మీరు వెలిగించినటువంటి ఆ దీపానికి మీ జ్ఞాన జ్యోతికి కుంకుమార్చన ద్వారా అష్టోత్తర శతనామార్చనం మనం చేసుకుంటాం. ఓం ప్రసుక్మంతాధియసానస్య సక్షని వరేభిర్వరాగో అభిషు ప్రసీదత అస్మాకమింద్రముభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బోధతి అనుక్షరారజవః సందు బంధాయేభిః సఖాయో యంతి నో వరేయం సమర్యమా సంభగో నో నినీయాత్ సంజాస్పత్యగో సుయమమస్తు దేవాః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగో సరస్వతీ గోతవిదారం చ వాజినం సోమగో రాజానం వరుణమగ్నిమన్వారభామహే
आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिरारप्रमोदिनीं सृजन् देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण चरां मां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु माजान्तराजाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुद्विपादामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशजाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीरजता यशः कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि जिक्लीधवस मे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्राञ्जः करिणीं जष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं
जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलजताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले वत्पादपद्मम् अजिसन्निधत्स्व श्रिये जातश्रिजानिरीजाजश्रिजं वजो चरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमाजन् भवन्ति सच्चदमिधमिदद्रौ सृज एवैनं दत्सृजावादधाति सन्ददमृतवशत्कृत्यं सन्दज्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् विभ्रमाविर्भावहेतुर्भूत दिव्यमङ्गलविग्रहे देवदानवक्षीरसागरमथनसमय आविर्भूत अष्टलक्ष्मीस्वरूपिणे समस्तभोगभाग्यफलप्रदायिनी श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकी वज्रवैढूर्यगोमेधिकपुष्यराग कनकरत्नसिंहासनाधिष्ठिते कस्तूरी कुङ्कुम गोरोचनादि सुगन्धद्रव्यपरिमलशोभिते श्रीमहालक्ष्मी दीपाराधनकर्मणि रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तोऽस्त्विति भवन्तो महान्तो न गृह्णन्तु अस्तु ॐ बृहत्सामक्षत्रभृद्वृद्धवृष्णयं दृष्टुभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा మీ దగ్గర ఉన్న దీపాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా ధ్యానించి చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని మేము చెప్పింది చెప్తూ అమ్మవారికి ఆ పుష్పాన్ని సమర్పిస్తూ రండి.
ఓం వ్యాప్త్యై నమః. ఓం వ్యాప్త్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం తృప్త్యై నమః. ఓం తృప్త్యై నమః. ఓం రత్యై నమః. ఓం రత్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం మాయాయై నమః. ఓం మాయాయై నమః. ఓం కీర్త్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం హ్రీమత్యై నమః. ఓం హ్రీమత్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం క్రియాయై నమః. ఓం క్రియాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం స్వదాయై నమః. శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ దీపదేవతాయై నమః. దీపదేవతాయై నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. అర్ఘ్యపాద్య అర్ఘ్యపాద్య ఆచమన ఆచమన గంధపుష్ప గంధపుష్ప ధూపం ధూపం సమర్పయామి. సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ అగరబత్తుల్ని తీసుకొని ధూపాన్ని తీసుకొని దీపానికి 3 సార్లు పరిభ్రమణం చేయండి. ఓం ధూరసి ధూర్వధూర్వందం ధూర్వదయ్యోస్మాన్ ధూర్వతి తంధూర్వయం వయం ధూర్వామస్వం దేవానామసి. ధూపం సమర్పయామి. ధూపం సమర్పయామి. సాక్షాత్ సాక్షాత్ ప్రత్యక్ష ప్రత్యక్ష దీపం సమర్పయామి. దీపం సమర్పయామి. ఆ దీపాన్ని దగ్గరే అగ్రంలో మూలంలో ఒక పుష్పాన్ని సమర్పించి ఆవిడనే మహాలక్ష్మిగా భావించి నమస్కరించండి. దీపం సమర్పయామి. దీపం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి కదలీ ఫలములు అంటే ఆ అరటి పండ్లని మీ దగ్గర ఉంచుకొని స్వామివారికి ఈ యొక్క ప్రతిగ్రహ ముద్రతో ఆ యొక్క అమ్మవారికి సమర్పణ చేసి నివేదన చెయ్యండి. దేవస్యత్వా సవితో ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పోష్ణహస్తాభ్యామాదదే. తాంబూలములను తీసుకొని ఆ యొక్క ఒక్కల్ని సహితంతో తాంబూలాన్ని తీసుకొని అమ్మవారికి మీ చేతుల ద్వారానే తాంబూలాన్ని కూడా సమర్పించండి. పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూల నమస్కారాన్ సమర్పయామి. మీ దగ్గర ఒక కర్పూరం ఇచ్చి ఉంటారు. ఆ కర్పూరాన్ని తీసుకొని అమ్మవారిని బాగా ధ్యానించి ఆ యొక్క హారతిని సమర్పించండి ఆ దీప మహాలక్ష్మి అమ్మవారికి. ఓం సక్తుమివతిత ఉనా పునందో యత్ర ధీరా మనసా వాచమక్రదా అత్ర సఖాయ సఖ్యాని జానదే భద్రేశాన్ లక్ష్మీర్నిహితాది వాజీ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనాన్ సమర్పయామి. నమస్కరోమి. నమస్కరోమి. ఆ మంగళహారతిని పక్కన ఉంచి మీ దగ్గర పసుపు కుంకుమ ఉంటుంది. ఆ పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారికి పసుపుతో కూడి అర్చనని ఇప్పుడు మేము ఇక్కడ పద్మావతి మహాలక్ష్మి అమ్మవారికి మనం ఆరాధన చేసి కుంకుమార్చన చేస్తాం. మీరు అక్కడ ఉండే దీప మహాలక్ష్మికి మీరు కుంకుమార్చనని సమర్పించండి. ఈ యొక్క ముద్రతో ఇలా ఈ ప్రమాణముతో మీరు సమర్పణ చేయాలి.
చెప్పుకోండి. వందే వందే పద్మకరాం పద్మకరాం ప్రసన్నవదనాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం సౌభాగ్యదాం భాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం హస్తాభ్యాం అభయప్రదాం అభయప్రదాం మణిగణైః మణిగణైః నానావిధైః నానావిధైః భూషితాం భూషితాం భక్తాభీష్ట భక్తాభీష్ట ఫలప్రదాం ఫలప్రదాం హరిహర హరిహర బ్రహ్మాదిభిః బ్రహ్మాదిభిః సేవితాం సేవితాం పార్శ్వే పార్శ్వే పంకజ పంకజ శంఖ శంఖ పద్మనిధిభిః పద్మనిధిభిః యుక్తాం యుక్తాం సదాశక్తిభిః సదాశక్తిభిః సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయాభయాయురారోగ్య అష్టైశ్వర్యానాం శ్రీ పద్మావతీ దివ్యచరణారవిందయోః కుంకుమార్చన అష్టోత్తరశత దివ్యార్చనం కరిష్యే. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శుచయే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శుచయే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వాహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వాహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ధన్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ధన్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్మయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్మయ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం లక్ష్మ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం లక్ష్మ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభావర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభావర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం అదిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ఆదిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధారణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధారణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం కమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం కమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం కాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం కాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం క్షమాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం క్షమాయై
श्रीमहालक्ष्म्यै नमः ॐ क्षीरोदसम्भवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ क्षीरोदसम्भवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अनुग्रहपरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अनुग्रहपरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ वृद्धये श्रीमहालक्ष्म्यै नमः ॐ बुद्धये श्रीमहालक्ष्म्यै नमः ॐ अनघायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अनघायै श्रीमहालक्ष्म्यै नमः ॐ हरिवल्लभायै श्रीमहालक्ष्म्यै नमः ॐ हरिवल्लभायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अशोकायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अशोकायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अमृतायै श्रीमहालक्ष्म्यै नमः ॐ अमृतायै श्रीमहालक्ष्म्यै नमः ॐ दीप्तायै श्रीमहालक्ष्म्यै नमः ॐ दीप्तायै श्रीमहालक्ष्म्यै नमः ॐ लोकशोकविनाशिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ लोकशोकविनाशिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ धर्मनिलयायै श्रीमहालक्ष्म्यै नमः ॐ धर्मनिलयायै श्रीमहालक्ष्म्यै नमः ॐ करुणायै श्रीमहालक्ष्म्यै नमः ॐ करुणायै श्रीमहालक्ष्म्यै नमः ॐ लोकमात्रे श्रीमहालक्ष्म्यै नमः ॐ लोकमात्रे श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मप्रियायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मप्रियायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्महस्तायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्महस्तायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्माक्ष्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्माक्षै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मसुन्दर्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मसुन्दर्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मोद्भवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मोद्भवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्ममुख्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्ममुख्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मनाभप्रियायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मनाभप्रियायै श्रीमहालक्ष्म्यै नमः ॐ रमायै श्रीमहालक्ष्म्यै नमः ॐ रमायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्ममालाधरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्ममालाधरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ देव्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ देव्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मगन्धिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पद्मगन्धिन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पुण्यगन्धायै श्रीमहालक्ष्म्यै नमः ॐ पुण्यगन्धायै श्रीमहालक्ष्म्यै नमः ॐ सुप्रसन्नायै श्रीमहालक्ष्म्यै नमः ॐ सुप्रसन्नायै श्रीमहालक्ष्म्यै नमः ॐ प्रसादाभिमुख्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ प्रसादाभिमुख्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ प्रभायै श्रीमहालक्ष्म्यै नमः ॐ प्रभायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्रवदनायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्रवदनायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्रायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्रायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्रसहोदर्यै श्रीमहालक्ष्म्यै नमः चन्द्रसहोदर्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ चतुर्भुजायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चतुर्भुजायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्ररूपायै श्रीमहालक्ष्म्यै नमः ॐ चन्द्ररूपायै श्रीमहालक्ष्म्यै नमः ॐ इन्दिरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ इन्दिरायै श्रीमहालक्ष्म्यै नमः ॐ इन्दुशीतलायै श्रीमहालक्ष्म्यै नमः ॐ इन्दुशीतलायै श्रीमहालक्ष्म्यै नमः ॐ आह्लादजनन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ आह्लादजनन्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पुष्ट्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ पुष्ट्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ शिवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ शिवायै श्रीमहालक्ष्म्यै नमः ॐ शिवकर्यै श्रीमहालक्ष्म्यै नमः ॐ शिवकर्यै
సౌందర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సత్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సత్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విమలాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విమలాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విశ్వజనన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విశ్వజనన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం తుష్ట్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం తుష్ట్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శాంతాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శాంతాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శ్రియై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శ్రీయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం భాస్కర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం భాస్కర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం బిల్వనిలయాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం బిల్వనిలయాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వరారోహాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వరారోహాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం యశస్విన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం యశస్విన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వసుంధరాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వసుంధరాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ఉదారాంగాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ఉదారాంగాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హరిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హరిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హేమమాలిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హేమమాలిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ధనధాన్యకర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ధనధాన్యకర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సిద్ధయే శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సిద్ధయే శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుభప్రదాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుభప్రదాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం నృపవేష్మగతానందాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం నృపవేత్మగదానందాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుభాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం శుభాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హిరణ్యప్రాకారాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం హిరణ్యప్రాకారాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సముద్రతనయాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం సముద్రతనజాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం జయాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం జయాజై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం మంగళాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం మంగళాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విష్ణుపత్న్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం విష్ణుపత్న్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం ప్రసన్నాక్షై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః
ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నవదుర్గాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నవదుర్గాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర సేవితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర సేవితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం భువనేశ్వర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం భువనేశ్వర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. శ్రీవేంకటనాథ దివ్యమహిష్యై నమః. శ్రీవేంకటనాథ దివ్యమహిష్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. సర్వరాజ ఉపచార పూజాం సమర్పయామి. సర్వరాజ ఉపచార పూజాం సమర్పయామి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. సమస్త సన్మంగళాని సంతు. మీ దగ్గర ఒక పుష్పాన్ని తీసుకొని నేను చెప్పింది అలాగే పలకండి. ఉపచారాన్ అశేషేణ అశేషేణ కృతాన్ కృతాన్ అహరహర్మయ అహరహర్మయ అపచారాన్ అపచారాన్ ఇమాన్ ఇమాన్ సర్వాన్ సర్వాన్ క్షమస్వ క్షమస్వ పురుషోత్తమ. పురుషోత్తమ. ఓం ఓం అచ్యుత అచ్యుత జగన్నాథ జగన్నాథ మంత్రమూర్తే మంత్రమూర్తే జనార్దన జనార్దన రక్షమాం రక్షమాం పుండరీకాక్ష పుండరీకాక్ష క్షమస్వాద క్షమస్వాద ప్రసీద. ప్రసీద. ఓం. ఓం. మన మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రార్థించి ధ్యానం చేసుకొని మన కార్యములన్నీ కూడా దిగ్విజయం అవ్వాలని, సత్సంతానం కలగాలని, వంశ అభివృద్ధి కలగాలని, అష్టైశ్వర్యాలు మనకి ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ స్వామివారి యొక్క చెంతనే మనం ఎప్పుడూ ఉండాలని మనస్సులో బాగా ధ్యానం చేసుకొని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఆ యొక్క పుష్పాన్ని అలాగే ఆ యొక్క దీపం దగ్గర సమర్పణ చేయండి. మనం అందరం కూడా ఇంట్లో మనం దీపారాధన చేసుకునేదే, కానీ ఒక సమూహములో దీపారాధన చేయటం వలన గ్రహణ స్నాన సమం ఫలం అని చెప్పబడుతోంది శాస్త్రం. అంటే గ్రహణ స్నానం చేస్తే ఎంత పుణ్యమో అంతటి ఫలితాన్ని ఒక సమూహంలో అందరూ కూర్చొని దీప ఆరాధన చేస్తే అంత ఫలితం అని చెప్పి ఆగమ ధర్మశాస్త్రం యొక్క వచనములు. కాబట్టి ఈ యొక్క సమూహంలో ఒక దీపారాధన చేయటం వలన దేశం సుభిక్షంగా మన మనోవికాసం అనేటువంటిది కలుగుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ స్వామివారి అమ్మవారి దగ్గర ఆ పుష్పాన్ని సమర్పించండి. ఒక అన్నమాచార్య సంకీర్తన. భక్త శిఖామణులైనటువంటి గృహిణులంతా భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీప పూజ నిర్వహించారు. కలస తీర్థ జలాన్ని సంప్రోక్షణం చేయడము, ప్రసాదము, కంకణ సూత్రములన్నీ మీ దగ్గరికే వస్తాయి. ప్రసాదము, కంకణ సూత్రాలు, కలస తీర్థాన్ని కూడా సంప్రోక్షణం చేస్తారు. అర్చక స్వాములు స్వయంగా వచ్చి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని భక్తి ప్రపత్తులతో ఎదురు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ ప్రశాంతంగా భక్తి ప్రపత్తులతో కలస తీర్థజల సంప్రోక్షణం జరుగుతుంది. అది ఎంతో పవిత్రమైనటువంటి కైంకర్యము. అవన్నీ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. చూడరమ్మ సతులాల సోమాన పాడరమ్మ
तस्य दे तस्य दे पवित्रपदे पवित्रपदे दे तस्य दे पवित्रपदे दे पवित्रपदे पवित्रपदे दे पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे दे पवित्रपदे पवित्रेण पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपां पुण्यामज्जा उपदृणोमि वाचिम् महीं देवीं विष्णुपत्नीमजूर्जां प्रतीतिमेनागो हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैरित्रवजिच्छमाना पुण्यगुष्टोगै यजमानाय कृण्वती गृणाहि घृतवरीतवितराधिपत्यै पयस्वधीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुवज्ञघोराद्येजानादहसोजा मनोता बृहस्पतिर्माधरिद्भूतवायुस्तन्धुवानावाता अभिनो गृणन्तु विष्टम्भोदिवोधरुणपृथिव्या अद्येजाना जगतो विष्णुपत्नी यजमानोऽसौ आयुराशास्ते सुप्रजात्वमाशास्ते प्रजारवनज्जामाशास्ते तरान्देवयज्जामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यं धामाशास्ते देवो देवेभ्यो वनदे भजमग्नेर्मनुषाः इष्टं च वेदं च भेजनो जावा पृथिवी अगोहरत्पदाम् जगतिर्वावस्येदं च नमो देवेभ्यः नगरे कमलाकरे भूत भगवति जय जय पद्मावति हे भागवत निकर बहुदर भयकर बहुलोद्यम यम सत्मायति हे भविजन भयनाशि भाग्य पयोराशि वेलाति कलोल विपुलतरोल्लोल बीच लीलावहे पद्मज भव युवति प्रमुखा मर युवति परिचारक युवति वितति सरति सतत विरचित परिचरण चरणाम्भोरुहे अकुंठ वैकुंठ महाविभूति नायिके अखिलांड कोटि ब्रह्मांड नायिके श्री वेंकट नायिके श्रीमति पद्मावती जय विजयी भव श्रीराम भो राशि सारई प्रभव
भवतिरुचिरैर्यत्स्वरूपे प्रदीपे शेषान्येष प्रदेशान्यजनिषदसुधाकल्पदेवाङ्गनाद्याः यस्याः सिंहासनस्य प्रविलसति सदा तोरणं वैजयन्ती सेयं श्रीवेङ्कटाद्रिप्रभुवरमहिषी भातु पद्मावती श्रीः जय 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 जगदीश्वर कमलापति करुणारस वरुणालय वेले शरणाम्बुज शरणागत करुणागत वरुणालय करबोधन मुरबोधन सफलीकृत शरणागत जनतागम वेले किंचिदुरंचित सुस्मित भंजित चंद्रकला मद सूचित संपद विमल विलोचन चित कमलासन सकृत वलोकन सज्जन दुर्जन भेद विलोपन लीला लोले शोभनशीले शुभगुणमाले सुंदर फाले निरंतर कुंतलमाले मणिवर विरचित मंजुलमाले पद्मसुरभिगंधमार्तव मकरंद फलिताकृतिबंध पद्मिनी बाले अकुंठ वैकुंठ महाविभूति नायिके अखिलांड कोटि ब्रह्मांड नायिके श्री वेंकट नायिके श्रीमति पद्मावती जया विजयी भवर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं महीजने धान्यं धनं पशुं बहुपुत्रलाभं शरथं वत्सरं दीर्घमायुः सृजः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी प्रसन्न वेङ्कटेश्वर देवता प्रसाद सिद्धिरस्तु श्री महालक्ष्म्याः अनुग्रह प्रसाद सिद्धिरस्तु हनुमाचार्य कीर्ति అందరికీ కంకణ సూత్రాలు తీర్థజల సంప్రోక్షణము ప్రసాదము అందుతుంది. అందరూ భక్తులు భక్తి ప్రపత్తులతో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాం. जगन्मातरम्
అందరూ కూడా మీ యొక్క స్థానంలో అలాగే కూర్చోండి. ఎవరు లేవాల్సిన పని లేదు, అలాగే కూర్చోండి. ఈ యొక్క పద్మావతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీప పూజని మనోవికాసం కొరకు, విశ్వశాంతి కొరకు మనం ఈ యొక్క మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి దీపజ్యోతిని మనం ఈరోజు అందరూ కూడా ఎంతో ఆనందంగా మనమంతా కూడా అర్చించుకున్నాం. దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. అలాగే మీకు ఇచ్చినటువంటి రవిక వస్త్రం, గాజులు అవన్నీ కూడా చివరిలో అమ్మవారికి సమర్పణ చేయండి. మళ్ళీ ఆ యొక్క ప్రసాదాన్ని తిరిగి గృహానికి తీసుకెళ్ళవచ్చును. ఒకటిగా తర్వాత ఒకరు ఒక వరుసలో ఉండేటువంటి వాళ్ళు లేచి నెమ్మదిగా ప్రసాదాన్ని తీసుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పూర్తిగా పొంది బయట కూడా అన్నప్రసాదం మనం వితరణ చేస్తున్నాం. అన్నప్రసాదాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ, మహాలక్ష్మి నమ. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్క అక్క, చెల్లె, అమ్మ అందరికీ ఆ మహాలక్ష్మి వారి ఆశీస్సులు మీకు ఉండాలని, నిండుగా ఉండాలని, మీ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో మెలుగొల్లాలని, మరి మీరందరూ బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి టీటీడీ తరపున, ఎస్వీబీసీ తరపున, అందరి తరపున మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు నవ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై మేడసాని మోహన్ గారు. ముఖ్యంగా చెప్పేదంటే ఈ ప్రసాదం, ఈ ఏదైతే పాకెట్ ఇచ్చారో మీరు ఇంటికి తీసుకెళ్ళండి. రెండవది, ఇది కాకుండా అమ్మవారికి చెప్పిన ప్రసాదం కూడా బయట ఉంది. 1 by 1 ప్రసాదం తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఇది నిరంతర పూజగా చేసుకోండి. మీ ఇంటిలో ఉన్న ప్రతికూలం ఏది ఉందో బయటికి వెళ్ళిపోవాలా, అంతే. అది వెళుతుంది అమ్మవారి ఆశీర్వాదం. దయచేసి ఆ విధంగా మంచి మనసుతో వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, నవ్ మేడసాని మోహన్ గారు. భక్త శిఖామణులు అనేటువంటి గృహిణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కైంకర్యం నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజ కైంకర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కైంకర్యంలో మనకెంతో ఉత్తేజం కలిగించినటువంటి పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార నిర్వాహకులు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, సంయుక్త శ్రీకార నిర్వాహకులు డాక్టర్ శరత్ గారు, అడిషనల్ ఈఓ గారు శ్రీ వెంకయ్య చౌదరి గారు, మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెద్దలు శ్రీమాన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఈరోజు ఈ కైంకర్యంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు పనబాక లక్ష్మి గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, అందరూ స్విమ్స్ డైరెక్టర్ శ్రీ రవికుమార్ గారు, పిఆర్ఓ రవి గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి దోహదం చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎస్వీబీసీ ఛానల్ సిబ్బంది, సోదర సోదరీమణులు అందరికీ, సాంకేతిక వర్గానికి, భక్తులందరికీ, పాల్గొన్నటువంటి గృహిణులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పక్షాన, భక్తలోకం పక్షాన మీ అందరికీ కూడా మా కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ ఉన్నాము. అందరూ సందడి లేకుండా ప్రసాదాదులు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయ్యో, ఇదంతా మీ క్రెడిట్. ఓం నమో